త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారులు సన్నద్దం కావాలని తహసీల్దార్ నిర్మల, ఎంపీడీఓ రామరెడ్డి, ఎంఈఓ మాధవరెడ్డిలు తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం జగదేవ్పూర్ మండల కేంద్రంలో గల రైతు వేదికలో 92 మంది ప్రిసైడింగ్ అధికారులకు రిసోర్స్ పర్సన్లు శంకర్, రామకృష్ణారెడ్డిలు శిక్షణ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు పోలింగ్ ఉదయం ప్రారంభమై మధ్యాహ్నం వరకు ఉంటుందన్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ కాజా మొయినుద్దీన్, మండల వ్యవసాయాధికారి హనుమంతరావు, మండల పరిధిలోని వివిధ గ్రామాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలు, ఎంపీడీసీలు మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ వీటి యొక్క ఎలక్షన్స్ గురించి మనం ఈరోజు ప్రిసైడింగ్ అధికారుల శిక్షణా కార్యక్రమం ఇక్కడ మన వైద్యులు ఈరోజు గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ నిర్వహణకు మన తహసీల్దార్ గారు, మండల విద్యాశాఖ అధికారి గారు, మరి అదేవిధంగా ప్రిసైడింగ్ అధికారులుగా ఆర్డర్లు పొందినటువంటి అధికారులు, ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. మరియు ట్రైనర్గా మనకు రామకృష్ణారెడ్డి గారు, అదే శంకర్ సార్ గారు ఇద్దరు చేశారు. వీరందరి సమక్షంలో ఈరోజు మార్నింగ్ 9 గంటల నుంచి ఇక్కడ ప్రిసైడింగ్ కార్యక్రమము మనం నిర్వహిస్తున్నాము. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్లో ఎవరికి ఏమి డౌట్ రాలేదు. ఎందుకంటే మన ట్రైనర్ సార్ పూర్తిగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. అందరికీ కూడా ఎలాంటి డౌట్ లేవని కూడా అడిగారు మన సార్లు. ఒకటి ఆ ప్రొఫార్మాస్, ఒక 10 రకాల ప్రొఫార్మాస్ మన ప్రిసైడింగ్ అధికారుల చేతులకు ఇవ్వడం జరిగింది. వాటిని నింపి ఇవ్వండి అని కూడా మన ట్రైన్ అది వాళ్ళు నింపి ఇస్తే ఇంకా అందులో ఏమైనా డౌట్లు వెళ్తే ఇక్కడనే క్లారిఫై చేసుకుందాము. అందరూ కూడా ఓపికతోటి ఒక 5-10 నిమిషాల్లో క్షుణ్ణంగా వాటిని నింపి వస్తారని కోరుతూ మీ అందరినీ కోరుతున్నాను. రెండవ విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ అంతా కూడా ప్రత్యేక శాసనసభ మరియు ఎంపీటీసీ ఎలక్షన్ల కంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు ప్రాధాన్యత ఉంది. ఇది మధ్యాహ్నం వరకు, ఉదయం మొదలుపెట్టి మధ్యాహ్నం వరకు ఏమో ఎన్నిక జరుగుతుంది. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఇప్పుడు జరిగేటువంటి ట్రైనింగ్ ఓన్లీ ప్రిసైడింగ్ ఆఫీసర్లకి, అంటే ఎన్నిక నిర్వహించే అధికారులకి ఈరోజు జరుగుతున్నటువంటి రెండవ విడత శిక్షణ కార్యక్రమం. వీళ్ళు ఆ విషయంలో ఒక పోలింగ్ బూత్ దాదాపు 200 మంది ఓటర్లకి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ మరియు ఒక పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. ఇద్దరే చేయాల్సింది ఆయా గ్రామాల్లోని వార్డులను బట్టి. ఆ తర్వాత అక్కడే మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్ ఉంటుంది. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా విధులు నిర్వహించేటువంటి అధికారులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, నింపవలసినటువంటి ఫామ్స్, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విషయాల పట్ల దాని సందేహాలను ఇక్కడ నివృత్తి చేసుకోవడం జరుగుతుంది. ఆన్ హ్యాండ్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ చేయబడుతుంది. అంటే ఇక్కడ ఆ సందర్భంగా వచ్చేటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఇక్కడ వాటిని ప్రాక్టికల్గా చూసే ప్రయత్నం జరుగుతుంది. ఆఫీసర్స్ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని అన్ని శ్రద్ధగా నిర్వహించాలనుకుంటున్నారు. అదేవిధంగా మీరు అది సద్వినియోగం చేసుకుని ఆ ఫామ్స్ అన్ని చక్కగా ఫిలప్ చేసి మాకు ఇవ్వండి. ఎన్నికలని స్మూత్గా నిర్వహించండి. ఏ ఆటంకాలు, ఇబ్బందులు ఏమీ లేకుండా, ఏ విమానాలు లేకుండా స్మూత్గా నిర్వహించండి. మీ అందరికీ అడ్వాన్స్ సరే ఎంఈఓ గారు ప్రెస్ కోసం చెప్తున్నాం కాబట్టి చెప్పిందే చెప్పినట్టు వచ్చి దానికి అమలు చేసుకున్నాం. ఈరోజు